ఫస్ట్ ఓసీసీ గీస్తావు కదా, దానిలో ఓసీ టెస్ట్ డేటా ఉంటుంది, ఎస్సీ టెస్ట్ డేటా ఉంటుంది. తర్వాత జెడ్పిఎఫ్ టెస్ట్ గీస్తావు, జెడ్పిఎఫ్ లోడ్ వేసి దీనిలో కూడా రీడింగ్స్ తీసుకుంటావు డేటాలో. సో ఫస్ట్ ఏం చేస్తావు, ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్ ఓసీసీ ఎలా వస్తుంది, ఫీల్డ్ కరెంట్ వర్సెస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ లేదా. తర్వాత ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో వచ్చినటువంటి ఫీల్డ్ కరెంట్ ఉంటుందిగా, ఆ పాయింట్ ఇక్కడెక్కడ వస్తుంది అది పెట్టుకో. తర్వాత జెడ్పిఎఫ్లో కూడా జెడ్పిఎఫ్ లోడ్ వేసినప్పుడు కరస్పాండింగ్ ఫీల్డ్ కరెంట్ ఎంత వస్తుంది, ఆ లోడ్ నీ కింద చూసావుగా 4.2 యాంపియర్స్ వేసావు, వోల్టేజ్ ఏమో 415 వోల్ట్స్ అప్లై చేసావు, కరస్పాండింగ్ ఫీల్డ్ కరెంట్ పట్టుకున్నావు జెడ్పిఎఫ్ టెస్ట్లో, అది ఇక్కడ ఎడ వస్తుంది. తర్వాత నీ రేటెడ్ వోల్టేజ్ ఉంది కదా, అది ఎంత 415/√3 ఫేజ్ వాల్యూ తీసేసుకొని కరస్పాండింగ్గా ఇక్కడ ఏదో ఒక లైన్ గీసుకో. ఇదిగో జెడ్పిఎఫ్లో వచ్చినటువంటి ఫీల్డ్ కరెంటు ఇదిగో ఇది వచ్చింది కదా, ఈ కరస్పాండింగ్గా ఇక్కడ పాయింట్ ఏదో వస్తుంది నీకు, అర్థం కదా. రేటెడ్ వోల్టేజ్ ఇది జెడ్పిఎఫ్లో వచ్చినటువంటి ఫీల్డ్ కరెంట్ ఈ పాయింట్. సో ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఇదిగో దీనికి ప్యారలల్గా గీసి, ఈ పాయింట్ ఏమో ఓసీసీ టెస్ట్లో వచ్చినటువంటి ఫీల్డ్ కరెంట్, ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, జెడ్పిఎఫ్లోను రేటెడ్ వోల్టేజ్ దగ్గర వచ్చింది. సో ఇది ప్యారలల్గా ఒకటి గీసేసి ఓకే. సో దిస్ ఈజ్ యువర్ జెడ్పిఎఫ్ క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లెంత్ ఎంత ఉందో చూసుకో, ఈ లెంత్ అది ఇక్కడి నుంచి ఎక్కువ పెట్టుకో, పెట్టేసావు. దాని పేరు ఏం పెట్టుకుంటావు, బీసీ అని పెట్టుకో, బీసీ అని పెట్టుకో. సో ఓసీసీకి ఒక ఎయిర్ గ్యాప్ లైన్కి అంటే ఒక ట్యాంజెంట్ గీసే, ట్యాంజెంట్కి సి నుంచి ఈ ఎయిర్ గ్యాప్ లైన్కి ప్యారలల్గా ఒకటి గీసేసి, ఈ రెండు ప్యారల్ గీసావుగా, ఇదేదో డి అనుకో, ఇక్కడ నుంచి దీన్ని కలిపేసి ట్రయాంగిల్ వచ్చేసిందిగా, ట్రయాంగిల్ వచ్చేసింది. సో డి నుంచి ఒక పర్పెండిక్యులర్ గీ, డి నుంచి ఒక పర్పెండిక్యులర్ గీస్తే ఇదేదో హెచ్ అని, ఇదే పోర్టియర్ ట్రయాంగిల్. ఎవరు అది పర్టికులర్ ట్రయాంగిల్, దీన్ని పోర్టియర్ ట్రయాంగిల్ అంటాడు. ఇప్పుడు నీకు ఈ లెంత్ ఈ హైట్ ఉంది కదా, డిహెచ్ ఉంది కదా, డిహెచ్ ఈక్వల్ టు IA × XAL. దీనిలో బేసిక్గా రెండు పట్టుకోవాలి, ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ రావడానికి అవసరమైన ఫీల్డ్ కరెంటు, లీకేజ్ రియాక్టెన్స్ అవసరమైనటువంటి ఫీల్డ్ కరెంట్, ఆ రెండింటిని పట్టుకొని రెండింటిని కలిపేసి దాని నుండి ఒరిజినల్ ఈఎంఎఫ్ని మనం పట్టుకోవాలి. సో IA × XAL కదా, ఇక్కడ రేటెడ్ IA ఎంత, నేమ్ ప్లేట్ నుంచి 4.2. సో ఈ డిహెచ్ లెంత్ ఎలాగో తెలుసుగా, ఇంత వోల్టేజ్ అంతా వచ్చిందిగా. సో దాని నుంచి అన్ని వోల్ట్స్ రాసిన తర్వాత దీని నుంచి XAL ఫైండ్ అవుట్ చేసేసి వచ్చిన తర్వాత BH ఉందిగా, BH అంటే ఇదనమాట. ఇదేంటి, ఫీల్డ్ కరెంట్ కరస్పాండింగ్ టు ఆర్మేచర్ రియాక్షన్, ఫీల్డ్ కరెంట్ కరస్పాండింగ్ టు ఆర్మేచర్ రియాక్షన్ అంటాం. ఓకే. సో దీన్ని నేను BH = IFA అంటున్నాను, అంటే ఫీల్డ్ కరెంట్ కరస్పాండింగ్ టు ఆర్మేచర్ రియాక్షన్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు, ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ కట్టు, ఎయిర్ గ్యాప్ ఈఎంఎఫ్ లేదా ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ కట్టు. దానికి ఏమైంది, ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ = 415/√3 అంటే V ప్లస్ IA అంటే 4.2, రెసిస్టెన్స్ 1 Ω కానీ 1.5 కానీ తీసుకో.
జే టైమ్స్ ఐఏ ఎక్స్ఏఎల్ ఎలాగ ఇక్కడ వచ్చిందిగా ఎక్స్ఏఎల్. సో దీని ఫార్ములా ఏమవుతుంది అంటే మనం ఫేజర్ డయాగ్రామ్ గీసి కనుక చేస్తే వి కాస్ ఫై ప్లస్ ఐఏఆర్ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వి సైన్ ఫై ప్లస్ ఆర్ మైనస్ ఐఏ ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఏఎల్ ప్లస్ ఏమో లాగింగ్కి మైనస్ ఏమో లీడింగ్. ఓకే, సో ఈఆర్ వచ్చింది కదా. ఈఆర్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ గుర్తు పెట్టారు కరస్పాండింగ్ ఈఆర్ ఏదైతే ఉందో ఈఆర్ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా మ్యాగ్నిట్యూడ్. కాస్ ఫై ఈక్వల్ టు ఒకసారి 0.8 అనుకో, ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర అయితే రెగ్యులేషన్ కట్టాలో దాన్ని తీసుకో. సపోజ్ కాస్ ఫై ఈక్వల్ టు 0.8 అనుకో, 0.8 అనుకో పెట్టేస్తావు. ఈ అంటే 415/√3, కాస్ ఫై అంటే 0.8, సైన్ ఫై తెలుసు, ఏ వాల్యూ 4.2. సో ఈఆర్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది నీకు ఇక్కడ. ఆ మ్యాగ్నిట్యూడ్ ఈ పాయింట్ దగ్గర లొకేట్ చేయి, ఈ యాక్సిస్ మీద చేసేసి ఓసీసీని ఎక్కడ కట్ చేస్తుందో చూడు. ఓకేనా, కట్ చేస్తుందో చూసేసి అక్కడి నుంచి కిందకి ప్రొజెక్ట్ చేయి. ఓకేనా, ఇదేంటి ఎయిర్ గ్యాప్ వోల్టేజ్కి సంబంధించినటువంటి ఫీల్డ్ కరెంట్. సో దీన్ని ఏమంటాము ఐఎఫ్ఆర్ అంటాం. సో ఇక్కడ ఇందాక ఆర్మేచర్ రియాక్షన్ సంబంధించి వచ్చింది, ఇప్పుడేమో ఐఎఫ్ఆర్. ఇదేంటి ఫీల్డ్ కరెంట్ కరస్పాండింగ్ టు ఎయిర్ గ్యాప్ వోల్టేజ్. సో రెండు ఫీల్డ్ కరెంట్లు వచ్చేసాయి. ఆర్మేచర్ రియాక్షన్ సంబంధించింది హెచ్బి వచ్చింది, ఎయిర్ గ్యాప్ వోల్టేజ్కి సంబంధించింది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడాలి. కూడటం అంటే అది వెక్టోరియల్లీ కూడాలి. వెక్టోరియల్లీ కూడాలి అంటే ఇదిగో ఈ ఐఎఫ్ఆర్ని ఇలా తీసుకో. ఐఎఫ్ఆర్ అంటే ఇప్పుడు వచ్చింది ఇది వచ్చింది. ఐఎఫ్ఏ ఇలా తీసుకో. ఐఎఫ్ఏ అంటే ఇది హెచ్పి. ఈ మధ్యలో యాంగిల్ వచ్చేసరికి ఇది 90 ఉంటుంది. ఇదేమో కాస్ θ 0.8 దగ్గర తీసుకున్నావు కదా, ఇది కాస్ ఇన్వర్స్ 0.8 అవుతుంది. ఎంత అవుతుంది? 0.8 దగ్గర అయితే కాస్ ఇన్వర్స్ 0.8 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని కలిపేసి రిజల్టెంట్ కొట్టు. ఇది ఐఎఫ్ టోటల్. దీని ఫార్ములా ఏమి రాయాలి? ఐఎఫ్ టోటల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పైథాగరస్. ఎస్, ఐఎఫ్ఆర్ స్క్వేర్ పైథాగరస్ కాదు, కొసైన్ రూల్ వాడి చేయాలి. ఎయిర్ గ్యాప్ ఈఎంఎఫ్ అదే ఫీల్డ్ కరెంటు ఆర్మేచర్ది ప్లస్ 2IFR IFA రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ కాస్ 90 ప్లస్ ఇది కాస్ ఇన్వర్స్ 0.8 ఈ యాంగిల్ అర్థమైందా? సో ఐఎఫ్టీ టోటల్ ఫీల్డ్ కరెంట్ కరస్పాండింగ్ టు ఆర్మేచర్ రియాక్షన్ అండ్ ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ వచ్చింది. అది ఇక్కడెక్కడో వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు ఏడు నుంచి పైకి ప్రొజెక్ట్ చేయి. ఇక్కడ ఏడ వచ్చి ఉంటుంది, ఇక్కడి నుంచి పైకి ప్రొజెక్ట్ చేయి ఈ పాయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇటు కొట్టి ఈ పాయింట్ కొట్టి ఇదేని ఈఎఫ్ వచ్చింది. ఇప్పుడు పర్సంటేజ్ రెగ్యులేషన్ ఎట్ 0.8 పవర్ ఫ్యాక్టర్ కావాలి అంటే పర్సంటేజ్ రెగ్యులేషన్ కావాలి ఎట్ 0.8 పవర్ ఫ్యాక్టర్ కావాలి. ఇదిగో ఇక్కడ వచ్చినటువంటి ఈఎఫ్ మైనస్ ఈ వోల్టేజ్ టెర్మినల్ వోల్టేజ్ ఈటీ ఏమో 415/√3 ఈఎఫ్ ఇక్కడ వచ్చింది. అది ఫేజ్ వాల్యూ ఇంటూ 100. ఇది 0.8 దగ్గర లాగింగ్ అయితే ప్లస్, లీడింగ్ అయితే మైనస్. ఇదే విధంగా 1 దగ్గర కనుక్కోవచ్చు. 0.6 0.4 పాయింట్ తీసుకొని టేబుల్ వేసేసి రెగ్యులేషన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక గ్రాఫ్ ఇస్తే ఇలా వస్తుంది రెగ్యులేషన్ లాగింగ్ లీడింగ్. ఇటువైపు లాగింగ్, ఇటువైపు కట్.